హామీలు ఇచ్చేయడం చాలా సులువే, కానీ వాటిని అమలు చేసేసరికి మాత్రం, అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం మోయలేని భారాలు, లేదంటే భరించలేని బడ్జెట్లు ఇవన్నీ గుర్తొస్తాయా? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఆయనకు ఓట్లేశారు, గెలిపించారు. సూపర్ 6 హామీల పేరుతో మెరుగైన సంక్షేమం అందిస్తాము వైసీపీ కంటే గొప్పగా అన్నారు. ఇందులో కీలకమైన విద్యకు సంబంధించి, అలా వైద్యానికి సంబంధించి, ఇందులో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి అమ్మఒడి, దానికి పేరు మార్చారు తల్లికి వందనం. రేపు మే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. తీరా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు విడతల వారీగా ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాము అని చెప్పడం, అంటే ఇస్తారన్న 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 7,500 7,500 చొప్పున 2 ట్రిప్పుల్లో ఇవ్వాలని అనుకుంటున్నాము అనేది. నిజంగా అలా కనుక చేస్తే ఏదో రూపంలో వచ్చింది కదా డబ్బులు అని చెప్పి ప్రజలు అడ్జస్ట్ అవుతారా, లేదా ఇక నుంచి సంక్షేమ పథకాలన్నీ ఇలా విడతల వారీగానే ఇస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఒక అనుభవం ప్రజలకి, ఇంతకుముందు రైతు రుణమాఫీ అలాగే ఇచ్చి మధ్యలో ఆపేశారు, దాన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అవే గుర్తు చేసుకుంటున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదో రకంగా ఇస్తున్నారు అని అనుకోవాలా? తల్లికి వందనం విషయంలో ఇన్స్టాల్మెంట్లో ఈ వందనం వెనక ఏంటి అసలు కదా అని ఏమన్నా ఆలోచించాలా? చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవడమా లేదా, తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉంచుకోవడమా లేదా అన్నది ఇట్స్ ఎ లాస్ట్ టెస్ట్ వాళ్ళకి. అంతేనా? ఎందుకంటే జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే, జగన్ కంటే భారీ ఎత్తున ప్రయోజనాలు ఇస్తారు అన్నటువంటి కాన్సెప్టే అధికారంలోకి తీసుకురావడానికి కారణమైంది. అవును, ఇప్పటిదాకా ఆయన ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన చెప్పారు అంటే చెయ్యరు అనేది నమ్మకం పబ్లిక్కి. ఎప్పుడు చేసిన ఈ బస్సుల్లో ఉచిత బస్సు అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు. బస్ పాసులు ఉచితం అనేది, అట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన చేసింది లేదు. మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటిది. అది అకౌంట్లు కూడా తీపిచ్చారు 2009 సంవత్సరంలో చూస్తే కనుక, ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు అట్లాంటివి. కాబట్టి మాటలు చెప్తారు తప్పించి చేతల్లోకి వచ్చేటప్పటికి ఆయన 100 చెప్పారంటే 5 చేస్తే గ్రేటు. ఆ 5 కూడా ఏదో విధిల్చినట్టే ఉంటుంది తప్పించి మనస్ఫూర్తిగా ప్రజలకు అందించేటటువంటిది అలవాట్లేదు. ఒక్క విషయంలో చంద్రబాబు గారు చేసేదల్లా పింఛన్ ఒక్కటి, అది కూడా అందరికీ ఇవ్వడు ఆయన. అంతకుముందు ఒక వృద్ధురాలు చనిపోతే వృద్ధుడో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. అంటే ఇన్ని పింఛన్లను లెక్క కట్టుకుని ఇంత డబ్బులని, దానికి తగ్గట్టే అంతమంది, నువ్వు ఎంతమందికి అర్హులైనా సరే అందులో ఆ అవసరం మన దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాం అంతే ఖర్చు పెడతారు ఆయన. అప్పుడు అది కావాలనుకుంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు పోతే ఆ ప్లేస్లో ఇవ్వడం తప్పించి జరగల. అలాగే మీరు టిట్కో ఇళ్ళు చూసాం, ఏమైందో. ఇప్పుడు ఇళ్ళు చూస్తున్నాం, ఏమైనాయో. ఏమన్నా నడుస్తున్నాయా? ఆయన ప్రతిసారి మారానని చెప్పడం, మారారని నమ్మించే ప్రయత్నం మీడియా చేయటం, ఆ నమ్మిన తర్వాత ఆయన ముంచేయటం జరిగిపోతానే ఉంది. ఈ ట్రిప్ మారారు అంటే పింఛన్ ఒక్క విషయంలో మారారు. అదే సందర్భంలో గ్యాస్ ముందు చెప్పింది అయిపోయింది, 1 ఏడాదిలో 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చేతికి. ఇప్పుడు ఏదో 3 ఇస్తామంటున్నారు, అందులో చాలా మంది డబ్బులు రాలేదంటున్నారు. అదేమంటే అది నీ కర్మ అని చెప్తున్నారు, నీకు సంబంధించిన అకౌంట్లో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఫైనల్గా ఏం తేలుతోంది, వైట్ రేషన్ కార్డు ఉంటే ఇదివరకు ఇచ్చేశారు. అప్పట్లో కొంతమందికి ఈ కొత్తగా ఈ అకౌంట్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని తేడా వస్తుందని ఆ అకౌంట్లు లింక్ చేయకుండా చేసేశారు. సపరేట్ అకౌంట్ తీపిచ్చి బ్యాంక్ అకౌంట్లు వాలంటీర్ల ద్వారా. ఇప్పుడు రెగ్యులర్ అకౌంట్లో తెలుస్తోంది కాబట్టి వేరే అకౌంట్ని ఇన్సర్ట్ చేయించారు. తద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ పేరు మీదన భారీగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అంటే నెల ఒక 50,000 అట్లా పడుతుంది అనుకోండి, ఆ మగవాళ్ళ పేరు మీద అది తేడా వచ్చేస్తుంది. కాబట్టి మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడవాళ్ళ పేరు మీదన అకౌంట్ తీపించడం, అది లింకప్ చేయించడం. తద్వారా ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఇప్పిద్దామనే ప్రయత్నం జగన్ సర్కార్ చేసింది. ఎంతవరకు ఇవ్వకుండా చూద్దాం అనేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారనడానికి సాక్ష్యం మొదటి ఏడాది ఒక్కటంటే ఒక్క పథకం అమలు కాలేదు. ఏది సూపర్ 6లో పింఛన్ పెంచడం పథకాల్లో భాగం కాదు, అది సూపర్ 6లో భాగం కాదు, అది సపరేట్ హామీ. అది చేశారు. అంతకుముందు కూడా ఆయనే చేశారు. ఒకప్పుడు 75 రూపాయలు మాత్రమే చంద్రబాబు గారు అప్పుడు, ఏది 99కి తర్వాత 2004 దాకా 1.75 ఇచ్చుకొచ్చారు. ఎన్టీఆర్ 35 ఇస్తే చంద్రబాబు నాయుడు 70 ఇచ్చేశారు. 5 ఏళ్ళు అదే అమౌంట్ ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని 200 చేశాడు. రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు 200 అయ్యింది. ఈవెన్ ఆ తర్వాత కూడా రోసయ్య వచ్చినా
కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన 200 ఇచ్చారు. దాన్ని చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా 1000 అని ప్రకటించారు. ఆయన 1000 అమలు చేశారు. అట్లాగే దాన్ని 2000 ఇస్తానని జగన్ చెప్పాడు పాదయాత్ర సందర్భంగా. అప్పుడు 2000 చంద్రబాబు గారే అమలు చేశారు చివరిలో. తర్వాత జగన్ 250 చొప్పున పెంచుకుంటా, అంటే జగన్ 3 అనుకున్నారు, ఆయన పెంచుకుంటాం దాన్ని ఏదో వివరణ ఇచ్చి ఫైనల్గా ఆయన దిగే నాటికి 3000 చేశాడు. ఏకదం 4000 ఇస్తానన్నాడు, అది అమలు చేశారు. పింఛన్ విషయంలో అక్కడ చంద్రబాబు గారు కరెక్ట్గా ఉన్నారు. మిగతా వాటిట్లో ఆయన ఓ రకంగా తన జేబులో సొమ్ము ఇచ్చినట్టే ఫీల్ అవుతారు. ఇదివరకు రోసయ్య గురించి ఒక మాట అంటుండేవాళ్ళు అనమాట. ఏదైనా పథకం అనగానే ఏది అప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు రాజశేఖర రెడ్డి పథకాలకు సంబంధించింది కాకుండా మన సొంత పెడదామండి అంటే, మీరు చంపాకుండా బాబు డబ్బులు యాడ్ ఉన్నాయి మన దగ్గర అకౌంట్ అంటే అంటుండేవాడట. ఆయన ఏదో ఆయన అకౌంట్లోంచి డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంగా ఫీల్ అవ్వాలి కదా అనేవాళ్ళు అనమాట. ఆయన ఈలోపు దిగిపోయారు, అయిపోయింది రోసయ్య గారి. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే బియ్యం పెట్టాడు, అది రోసయ్య టైంలో వచ్చిన ప్రపోజల్. అట్లుంటాయి వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ ఇస్తానన్నటువంటి మాట, నువ్వు సూపర్ 6 ఇస్తానంది చివరి ఏడాదో లేకపోతే ఏడాదికి 1-2 కాదు కదా, అధికారంలోకి రాగానే అన్నారు కదా. ఏమైంది అధికారంలోకి రాగానే? ఒక ఏడాది పూర్తి అయిపోయింది. ఇంకొక ఏడాదికి వచ్చేటప్పటికి ఏడాది 2. ఆ 2లో కూడా ఈ తేడాలు మళ్ళీ. ఇప్పుడు సీన్లోకి దిగాక అందరికి ఇస్తారో లేదో కూడా తెలియదు. అదే కదా. ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ జ్యోతుల్ నెహ్రూనే వీళ్ళు ఎవరో ఉట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే ఇవ్వమన్నారట. అది చేస్తారా ఏంటి అనేది తెలియదు. 85 లక్షల మందికి ఇవ్వాలి లెక్క ప్రకారం. 85 లక్షల మందికి వీళ్ళు ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని చూడలేదు ప్రభుత్వం. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 ఉంది. ఆ 15,000లో ఒక 1000 రూపాయలు ఏమో నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి తీశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఒక 1000 రూపాయలు ఏమో ఈ టాయిలెట్స్ ఇతర మెయింటెనెన్స్ కోసం అని కట్ చేశారు. 2000 పోను 13,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు అసలు సగం ఇస్తాము అంటే ఎలాగ జెన్యూనిటీ ఉంటుంది అందులో? అదే కదా. అసలు ఇవ్వకపోయినా నష్టం లేదు. ఇప్పుడు ఇంతకుముందు రైతు రుణమాఫీ ఇట్లాగే ఏడాదికి సగం అని చెప్పి ఏడాదికి అంటే 2వ ఏడు దాకా అసలు దాని గురించినే పట్టించుకోవాలా. 2వ ఏడాది జగన్ 48 గంటలు నిరాహార దీక్ష చేశాక అప్పుడు ఇవ్వడానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆయన ఎవరో కుటుంబరావు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ లెక్కను తీసుకొచ్చి దాని ఆధారంగా 1,50,000 ఫైనల్ అని చెప్పి, ఇది అంతకుముందు ఎంత అప్పు తీసుకుంటే అంతా చేస్తాను, మీరు 10 పైసలు కూడా కట్టబాకండి, నా పేరు చెప్పండి అని చెప్పి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసినటువంటి వాళ్ళు ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ 3వ ఏడాది ఓకే చేసి 4వ ఏడాది నుంచి బిగిన్ చేసి 5వ ఏడాదికి ఆపేశారు. 1,50,000 రూపాయల్లో కూడా ఒక ఏడాది 30,000, ఒక ఏడాది 30,000, చివరిలో తెలుగుదేశం కార్యకర్తల వరకు 35,000 వేశారు. ఆగిపోయింది. అది ఎక్కడదక్కడే అయిపోయింది. అదేమంటే జగన్ ఇవ్వదా, జగన్కి బాధ్యత లేదా అంటూ మాట్లాడారు. అదే సమయంలో డ్వాక్రా రుణమాఫీ అసలు ఏం చేయకుండా ఒక 10,000 రూపాయల చేతిలో పెట్టి అదే 1,00,000 అనుకోండి మిమ్మల్ని లక్షాధికారులు చేశాను అనుకున్నా. ఇప్పుడు సేమ్, నువ్వు హామీ పోని డబ్బులు లేవా, అప్పులు తీసుకోవట్లేదా? జగన్ అప్పు తీసుకున్నాడు సంక్షేమ పథకాలకి. ఎస్, అప్పు తీసుకుని సంక్షేమానికి ఇచ్చాడు అతను. నువ్వు అప్పు దానికంటే 4 గంటలు ఎక్కువ తీసుకుంటున్నావు. అమరావతి మళ్ళీ ఇందులో లెక్కలో చూపెట్టట్లా. అమరావతి అసలు లెక్క చూపెట్టలేదు కదా ఎఫ్ఆర్బిఎం లెక్కలో. అంతకంటే ఎక్కువ తీసుకుని నిన్న ఏదో 15 లక్షల కోట్ల ఎంతో మాటకు వచ్చేసింది అప్పటిదాకా స్టేట్మెంట్. ఏందో అప్పు మన ఇష్టం వచ్చి నోటి మాట మాట్లాడచ్చు, మన పత్రికలు మన ఇష్టం వచ్చినట్టు రాస్తాయి, టీవీలు మన ఇష్టం వచ్చినట్టు డిబేట్లు చేస్తాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటటువంటిది ఒక ఆట అయిపోయింది. అంటే కళ్ళ ఎదురుగుండా కనబడితే నిన్న గనక కాశ్మీర్లో పహల్గాంలో మమ్మల్ని ఇట్లా మతం అడిగారు, బట్టలు ఎప్పుడు చూశారన్నా సరే అబ్బాయిదంతా అభూత కల్పన అని చెప్పి మాట్లాడుతుంటారు చూడండి. అట్లుంటది ఇక్కడ. అద్భుతం జరిగిపోయింది అన్నటువంటి సంక్షేమం జరిగిపోతుంది ఇప్పుడు, అసలు చరిత్రలోనే అన్నడు లేనంత విధంగా జరుగుతుందని స్టోరీలు రాసుకొస్తారనమాట. చివరికి ఇవాళ పత్రికలో రాసుకొచ్చారు చూడండి ఈనాళ్ళు, అదేది P4 పథకం కింద ఊళ్ళన్నీ బాగుపడిపోతున్నాయట, పేదోళ్ళందరూ బాగుపడిపోతున్నారు. ఇట్లాంటి కథలు రాసేసుకుని బతికేయడమే మనం ఇప్పుడు. కానీ ఒకటి సార్, పథకాల విషయంలో అలా ఉంటుందా? నిజంగా మెస్మరైజ్ చేస్తే ప్రజలు మోసపోతారా? ఇందులో ఇంకొకటి కూడా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్నదే, అంటే నిబంధనలు ఉండకూడదని నా ఉద్దేశం కాదు, కానీ 75% హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి తల్లికి వందనాన్ని అమలు చేయాలి స్ట్రిక్ట్గా అనేది, అంటే చదువు మీద నిబద్ధత ఎంతవరకు ఉందో తెలుస్తుంది. అలానే ఆ రూపంలో కూడా ఏమన్నా గ్రేడింగ్ చేయబోతున్నారా రేపు? లేదు, అది ఉండాలి. అది ఇంతకుముందు జగన్ టైంలో కూడా పెడితే అప్పుడు తెలుగుదేశం జనసేన అబ్జెక్ట్ చేసి ఉన్నా కొంచెం. కానీ నేను అప్పుడే చెప్పాను,
లేదు లేదు ఇచ్చారు వాళ్ళు 75% రూల్ పెట్టారు. రూల్ ఉంది. కాకపోతే పట్టినట్టు వదిలేసారులేండి. నేను రాయించుకుని లెటరు ఇచ్చారు. అందరికి ఇవ్వాలని వీళ్ళైనా వీళ్ళ పార్టీ కార్యకర్తలకైతే అట్టిస్తారు రేపు పొద్దున, వీళ్ళకి వెసులుబాటు లేకపోతే ఎవరు. అంతే అంతే. కానీ ఒకటి సార్ 2014లో కూడా ఈ తరహా మనం చూసాం. అప్పుడు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ విషయంలో అప్పుడు కూడా 2-3 విడతలు అన్నారు. మొదట ఏదో ఇచ్చారు కొంతమందికి, ఆ 10,000 లోపు ఏదో. తర్వాత ఇంకా అలా క్రమక్రమంగా అది క్షీణించిపోయింది, అయిపోయింది. ఏమైపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు అమ్మఒడికి అదే ఈ తల్లికి వందనం కూడా అలా ఏమన్నా జరగబోద్దా భవిష్యత్తులో? ఈ 15,000 అంత భారం అయిపోద్దా ప్రభుత్వానికి? అదే చెప్తుంది, కమిట్మెంట్ లెవెల్స్ అనేటటువంటి ఒకటి ఉంటుంది. ఈయన చెప్పాడంటే గ్యారంటీ అమలు చేస్తాడు. జనంలో రాజశేఖర రెడ్డి చెప్తే అమలు చేస్తాడన్నాక మళ్ళీ ఆ పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ దఫా మంచి అవకాశం ఆయనకి. ఇదివరకటి రోజులు ఎట్టున్నా సరే ఈ దఫా మాట మీద నిలబడ్డాడు, అన్నీ చేశాడని. అలా కాకుండా ఫస్ట్ ఏడాది ఫెయిల్ అయ్యారు ఆయన. సెకండ్ ఏడాదన్నా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికి కూడా 1-2 అంటే కనుక ఇక చంద్రబాబునే గారు తెలుగుదేశాన్ని జీవితంలో నమ్మరు అనడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం, మనం అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలైనా చెప్తాం, ఆ తర్వాత మనం ఫెయిల్ అయినా మన మీడియా, మన సోషల్ మీడియా, మన మౌత్ పబ్లిసిటీతో అవతలోని బూతులు తిట్టి అంతకంటే ఎక్కువ ఇస్తామని మాటలు చెప్పి నమ్మించగలం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా మనం చేయకపోయినా పట్టించుకునేవాడు ఎవడు. కానీ పవర్ పోతూ ఉంటుంది. వీళ్ళకి ఒక ఫీలింగ్కి ఏమొచ్చేసారంటే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారిపోతుంది. ఉన్నప్పుడు అంతా మన వాళ్ళందరికీ ఇప్పుడు ఇందులో ఈ డబ్బులన్నీ ఆడిగిపోతున్నాయి. పాత బిల్లులన్నీ బకాయిలు ఉన్నాయి కదా, గతంలో తెలుగుదేశం హయాంలో బకాయిలు, తర్వాత వైసీపీ హయాంలో చేసిన పనుల బకాయిలు, ఆ బిల్లులు కట్టేస్తున్నారు ఎక్కువ. దాంట్లో ఆటోమేటిక్ కమిషన్లు వచ్చేస్తాయి. 10% 15% చూసుకుని కట్టేసుకుంటున్నారు. దాని మూలంగా చేతిలో డబ్బులు ఉండట్లేదు ఇక్కడ బేసిక్గా. ఇది నడుస్తుంది అనమాట ఇప్పుడు. సార్ ఇందులో పాజిబిలిటీస్ కూడా చూడొచ్చా ఒకసారి మనం? ఇప్పుడు 15,000 ఒకేసారి ఇస్తే ఉంది, 2 సార్లు ఇస్తే ఉంది, ఎప్పుడైనా వస్తున్నట్టే కదా, దాంతో వాళ్ళకి కూడా ఒకేసారి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారేమో. పాజిటివ్ కూడా ఎందుకు చూడకూడదు? కరెక్టే, అట్లా కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో అట్లా ఇచ్చినటువంటి సందర్భాన్ని నువ్వు తప్పు పట్టావు కదా. ఇంకోటి ఏంటంటే స్కూల్ ఫీజులకు సంబంధించి ఈ 15,000తో ఎవడు పూర్తిగా చదివేసుకోడు. అవును, 1 నుంచి 10వ తరగతి. ఇది ఓ రకంగా చెప్పాలంటే పాకెట్ మనీకి పనికి వస్తుంది, అంత మించి ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే స్కూల్ ఫీజులు ఇప్పుడు మనం రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ కుటుంబాలు ప్రభుత్వ స్కూళ్ళకే పంపిస్తారు. వాళ్ళకి 15,000 మిగులు. అదే సందర్భంలో కాస్త ఈ చిన్న చిన్న కంపెనీలు వీటిలో పనిచేస్తుంటారు కదా, 10,000 జీతం నెలకి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇక్కడ రోజు కూలీకి వచ్చేటప్పటికి తను సంపాదించుకున్న డబ్బుల్లో తాగడానికి వీటికి ఎక్కువ తగలేసేసుకుంటాడు. దానివల్ల ప్రభుత్వ స్కూలు ఆ పథకం మీద డిపెండ్ అయి ఉంటాడు. కొద్దిగా అలా కాకుండా భార్యాభర్త ఇద్దరు పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న ఉద్యోగం లాంటి వాటికి వెళ్ళడం, ఏది హౌస్ కీపింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, లేదా చదువు మీద ఇంట్రెస్ట్, తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు చూడండి. తల్లి తేడా వస్తే తండ్రి, తండ్రి తేడా వస్తే తల్లి, ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 15,000 నుంచి 25,000 ఫీజు ఉంటుంది. 10th క్లాస్ అంటే 35,000-40,000 దాకా ఉంటుంది. ఈ మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. మిగతా పుస్తకాల డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. ఈ 15,000 లంసంగా ఒకటి ఇచ్చేస్తారు క్యాష్, మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద వెసులుబాటు పోయినట్టు. ఇప్పుడు ఏముంటుందంటే ఆటో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏముందంటే 10,000 అంటే ఆఫ్టర్ ఆల్ అన్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆ 10,000 లేకపోతే అప్పు చేస్తున్నారు లేదా? ఇవాళ రోజున వీళ్ళదంతే కదా అప్పులు. ఇప్పుడు మీరు ఇదివరకు ఏంటంటే ఈ జగన్ పథకాలు వచ్చినప్పుడు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు చాలా తలగరేసినే మాట్లాడగలిగారు. ఎందుకు అంటే నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు పని అన్నటువంటి స్టేజ్. ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని ఇళ్లలో అయ్యా మా బిడ్డను చదివించుకోవాలి, కొంచెం సాయం చేయించండి అయ్యా ఎవరన్నా, లేకపోతే ఇంత డబ్బులు తీసుకుని నెల కట్ చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇంత ముందు లేదు. అంటే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తున్నాం మనం. ఇప్పుడు 3-4 ఇచ్చారనుకోండి, వీళ్ళు ఇంట్లో 2-3 ఉన్నారు ఇచ్చారు, ఇస్తే ఒకళ్ళ చదువు పూర్తి అయిపోతుంది కదా ఈ డబ్బులతో. మిగతా వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు అంతకైతే. కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సి ఉంది. ఇది గనక వదిలేస్తే ప్రజల్లో, ఎందుకంటే ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళే ప్రతి తల్లి కూడా ఇది ఆలోచించుకుంటారు. తండ్రికి పట్టకపోవచ్చు. అవును, కానీ ఒకటిసారి ఎన్నికలకు ముందు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా వరకు చాలామంది దాన్ని తప్పు పెట్టారు. ఇవన్నీ జనాలకి ఏం కావాలి, మీరు ఇంతకు మించి అద్భుతమైన సంక్షేమం ఇస్తారులే అది చెప్పాలి అనుకున్నారు. ఓకే, అది నచ్చక మొత్తం మీద ఎక్కకో ఆయన అయితే ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెప్పింది కరెక్టేనా, నిజంగా అంత స్థాయిలో ఇవ్వడం సాధ్యం కాదా ఆంధ్రప్రదేశ్కి ఉన్న బడ్జెట్ ప్రకారం, ఖర్చుల ప్రకారం, రెవెన్యూ ప్రకారం చూస్తే అని అనిపిస్తుందా? అదే ఆ భారాన్ని భరించలేక, అది చెప్పలేక ఇలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇక నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచన ఏమన్నా ప్రభుత్వం చేస్తుందా? బాబు గారు కూడా ఎన్నికల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, రాష్ట్రం ఇట్ట దివాళా తీసేసిందని. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మరి కాబట్టి ఇవ్వట్లేదని నమ్మేద్దాం, ఒప్పేసుకుందాం, అయిపోయా. అంటే వద్దనేద్దామా? అంతే కదా, వద్దు సార్ అసలు, అయ్యో మీరు డబ్బులని దాచుకోండి సార్ అని చెప్పాలి. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వదిలేసేయండి. బేసిక్గా ఏంటంటే నువ్వు మాట ఇచ్చావు, అప్పుడు కూడా ఇట్లాగే అడిగాం, ఏమయ్యా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి, నా ఎక్స్పీరియన్స్ తెలియదా అంటివి. ఎక్స్పీరియన్స్ తెలిసి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతేవి కదా. అప్పుడు ఏది ఇవాళ అంతే, నా ఎక్స్పీరియన్స్ తెలియదా, నీకు సంపద సృష్టి అంటే ఏంటో తెలియదని. ఇప్పుడు సంపద మీరు సంపాదించుకుంటే నా పేరు చెప్పండి అని చెప్తే ఏంటి ప్రయోజనం? మాట మీద నిలబడటం అనేటటువంటిది, మాటని నమ్మటం అన్నటువంటిది మనం ఏదో 4 పేపర్లు రాయించుకున్నంత మాత్రం వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మనం చెప్పాము అంటే చేస్తాము అన్న నమ్మకాన్ని జనంలో కల్పించుకోవాలి. అది మిస్ అయితే ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా అదే మైనస్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన పవర్లో లేడు కాబట్టి ఆయన ఏదని చెప్తే చేస్తాడు అనేటువంటి లెక్క ఉండేది. ఈ దఫా ఈ సంక్షేమ పథకాలకు ఆయనే హామీ ఇచ్చాడు కదా ఆయన కూడా. దాంతో పాటుగా అదేంది వాలంటీర్ల విషయంలో ఆయన ఇచ్చిన హామీ ఫెయిల్ అయ్యా. అట్లాగే ఈ విషయాలన్నీ కూడా ఏది అరాచకాలు ఏం జరగవు, కార్యకర్తల మేమేమి రాజకీయ కక్ష సాధింపులు లేవన్నాడు, జరుగుతున్నాయి కదా. ఇంకా కాబట్టి ఇక విశ్వసనీయత అనేది రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కూడా చచ్చిపోయింది ఓవరాల్. అవును, ఇక్కడ నుంచి అంటే ఇంకా చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో 1500 కానీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అలాగే బీసీలకి, ఎస్టీలకి, వీళ్ళకి 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తానండో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉండబోతాయా భవిష్యత్తులో? అసలు ఏదన్నా చేస్తే కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పథకం అమలు చేసే ముందు ఇప్పుడు అన్నదాత సుఖీబాబు కూడా ఇటువంటిది ఏదో పెడతారని అంటున్నారంట, ఒకేసారి ఇవ్వకుండా. ఇలాగ అన్ని దాని మీద కూడా అలా ఉంటాయా అని. అంటే అన్నదాత సుఖీబాబు ఎప్పుడు కూడా ఇదివరకు కూడా 3 times ఇచ్చారు. అవును, వాళ్ళు 2000 వేస్తే వీళ్ళు 2000 ఇస్తుండేవాళ్ళు అనమాట. వీళ్ళు 3.5 4.5 అనుకుంటా కదా, వీళ్ళు మొత్తం 7.5. అట్లాగా 3.5 ఒకసారి అట్లా కలిపితేదో ఇచ్చారనమాట. దాంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే, ఇది అలవాటు లేని వ్యవహారం కదా. ఇంకోటి ఆ పథకాలు అసలు ముందు 2 ఏళ్ళు పోయిన తర్వాత చివరి ఏడాది ఎట్టగో లేదా లాస్ట్ ఇయర్ ఇవ్వాలి అంటే మోసం చేయడమే కదా. నువ్వు 2 ఏళ్ళు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఇవన్నీ 1500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నది, పెన్షన్ 50 ఏళ్ళకి ఇస్తానన్నది, ఇవన్నీ మోసం చేయడమే కదా. మోసం అనాలి దాన్ని, ఇంకోటి మాట తప్పడం కూడా కాదు, మోసం చేయడమే అంటారు దాన్ని. అవును అవును అంటే ఒకటిసారి అంటే నేరుగా బాబు గారు మాట్లాడకపోయినా, ఎందుకంటే కీలక పథకాల్లో నిరుద్యోగ భృతి ఒకటి, ఈ 1500 ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అని, ఆ 2 చాలా కీలకం. అది అమలైతే చాలా వరకు ఆర్థికంగా లబ్ధి పొందుద్ది. బస్సు ఒకటి కూడా. దీని మీద చాలా మంది కొంతమంది మంత్రులు చెప్తున్నది ఏంటంటే, మొన్న ఆయన ఎవరో చెప్పారు, ఏంటి సంపద సృష్టించాక పథకాలు ఇస్తామని ఒకళ్ళు, నిరుద్యోగ భృతి విషయంలో ముందు మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం కదా, ఇచ్చేసిన తర్వాత నిరుద్యోగులు ఉంటే అప్పుడు భృతి ఇస్తాము అనేది ఒకళ్ళు. అంటే పథకాలు ఎగ్గొట్టే ఆలోచన, లేదంటే ఇలాగా విడతల వారీగా లాస్ట్లో ఎప్పుడో ఇచ్చే ఆలోచన ఏంటనే ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ ఉంది. అసలు జరుగుతాయా లేదా, అమలు జరుగుతాయా లేదని కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు, జనాలకు క్లారిటీ వచ్చేసింది, ఏమి ఎవరని వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడమేనా అన్నటువంటిది. కన్ఫ్యూజన్ ఏం లేదు జనాలకి, అంతే, చాలా క్లారిటీ ఉంది. ఈ దఫా మోసపోయాం అనేటువంటిది పబ్లిక్ లో ఆల్రెడీ ఫీలింగ్ వచ్చేసింది. 2014లో కూడా ఫీలింగ్ వచ్చినట్టుంది కదా సార్? వచ్చింది, అందుకే కదా 19లో ఓడిపోయింది. కానీ మరి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు అంటే మర్చిపోయారు. అంతే, ఈ ట్రిప్ వాళ్ళ మీద మోసం చేశారు కదా, వాళ్ళు దుర్మార్గులు అని చెప్పారు. అటు ఇంకో పక్కన మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. అదే వీళ్ళ ధైర్యం కూడా అదే, జనం మోసపోతూనే ఉంటారులే అనేటటువంటి. అంటే మార్పు ఎక్కడ రావాలి సార్? ప్రజల్లో రావాలా, టీడీపీలో రావాలా? ఎందుకు దాంట్లో మార్పే ఎందుకు? జనం అది కోరుకున్నారు, వాళ్ళు ఇచ్చారు అంతే. జనానికి ఇచ్చిన గిఫ్ట్ అది. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి తల్లికి వందనం ఖచ్చితంగా అమలైపోతుంది మే నెల నుంచి అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ ఏమన్నా ఇవ్వబోతున్నారా? అంటే సూచనప్రాయంగా అయితే చెప్పేశారు 2 విడతలుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అనేది. అదే కనుక జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే మిగిలిన పథకాల విషయంలో కూడా ఇక నుంచి అలాగే విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తారా? అది వర్కౌట్ అవుద్దా, లేదంటే 4 ఏళ్ళు అలా గడిపేస్తారా? వేచి చూద్దాం.